మనలో చాలామంది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఉద్యోగం లాంటివి చేసుకోగలుగుతారు. కానీ ఒకసారి ఓల్డ్ ఏజ్కి వచ్చాక చాలామందికి సపోర్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోవచ్చు లేదా చూసుకోకపోవచ్చు కూడా. అయితే ఈ పెన్షన్ అవైలబిలిటీ ఏదైతే ఉందో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అండ్ కంపెనీస్కి రకంగా లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అండ్ అదర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్కి వాళ్ళకైతే పెన్షన్ అనేది వస్తుంది. కానీ మెయిన్గా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి ఈ పెన్షన్ సపోర్ట్ అనేది తేవడం కోసం అటల్ పెన్షన్ యోజన అనేది లాంచ్ చేయడం జరిగింది. అయితే క్యాబినెట్ రీసెంట్గా ఈ స్కీమ్ ఏదైతే ఉందో 2031 వరకు ఎక్స్టెండ్ చేస్తూ అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి, దాని వేరియస్ ప్రొవిజన్స్ ఏమిటి, దాని సిగ్నిఫికెన్స్ ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో యూనియన్ క్యాబినెట్ ఏం చేసిందని చెప్పంటే రీసెంట్గా 2030-2031 వరకు ఈ స్కీమ్ అనేది మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీని మెయిన్గా గవర్నమెంట్ ఫండింగ్ ఏదైతే ఉందో మామూలుగా గవర్నమెంట్ ఫండింగ్ లేదు, కానీ ఇప్పుడు ఈ టైంలో మాత్రం గవర్నమెంట్ ఫండింగ్ వచ్చేసరికి అవుట్రీచ్ అవేర్నెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ గ్యాప్ ఫండింగ్ ఫర్ సస్టైనబిలిటీ, ఈ రకంగా వీటి కోసం గవర్నమెంట్ ఫండింగ్ అయితే చేస్తా అని చెప్పింది అనమాట. అండ్ ఇది అసలు మెయిన్గా అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి? అటల్ పెన్షన్ యోజన వచ్చేసరికి ఇది ఒక గవర్నమెంట్ బ్యాక్డ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. గవర్నమెంట్ బ్యాక్డ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే మనము ప్రతి పర్సన్ కూడా తన కాంట్రిబ్యూషన్ అంతా ఇచ్చుకుంటూ ఆ కాంట్రిబ్యూషన్ అంతా కూడా సేవ్ అయ్యి 60 years దాటిన తర్వాత పెన్షన్ అనేది వస్తుంది అనమాట. అండ్ మెయిన్గా ఈ ఫోకస్ వచ్చేసరికి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, అంటే ఆర్గనైజ్డ్ కాకుండా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎవరైతే వర్కర్స్ చేస్తుంటారో అండ్ ఎవరికైతే ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదో వాళ్ళ కోసం మెయిన్గా ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా చూసుకుంటే దిస్ స్కీమ్ విల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. నౌ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్కీమ్? ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటి? ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఓల్డ్ ఏజ్ వచ్చాక ఆ సోషల్ సెక్యూరిటీ ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ రావడం కోసం. అండ్ ఈ రకంగా చేయడం వల్ల ఫినాన్షియల్ ఇంక్లూజన్, అంటే ఆ ఏజ్లో వాళ్ళని కూడా ఇప్పటి నుంచే పీపుల్ని ఫైనాన్షియల్లీ ఇంక్లూడ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్లీ చూసుకుంటే సేవింగ్స్ ఏవైతే ఉంటాయో ఒక రిటైర్మెంట్ తర్వాత ఒక సిస్టమాటిక్ సేవింగ్స్ చేసుకుంటూ రిటైర్మెంట్ తర్వాత అమౌంట్ తీసుకోవడానికి కోసం మనకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్గా మనకి ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత డిపెండెన్సీ అనేది తగ్గడం కోసం, అంటే ఒకసారి ఓల్డ్ ఏజ్ వచ్చాక ఇన్కమ్ కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకంటూ ఒక పెన్షన్ వచ్చేస్తే వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకగలుగుతారు. సో ఆ రకంగా డిపెండెన్సీ కూడా తగ్గిస్తుంది అనమాట ఓల్డ్ ఏజ్లో. నౌ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్, అంటే ఎంత పెన్షన్ వరకు వస్తుంది? సో గ్యారంటీడ్ మంత్లీ పెన్షన్ ఆఫ్ 1000, 2000, 3000, 4000, 5000, అంటే చేసే కాంట్రిబ్యూషన్ బట్టి ఏజ్ బట్టి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తామో దాన్ని బట్టి 60 years తర్వాత ఈ అమౌంట్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ పెన్షన్ వచ్చేసరికి వన్స్ 60 years దాటిన తర్వాత 60 years టచ్ అయిన తర్వాత ఈ పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్గా పెన్షన్ అమౌంట్ ఎక్కడెక్కడ డిపెండ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారని దాని మీద డిపెండ్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి ఎంత అమౌంట్ మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు దాని మీద డిపెండ్ అవుతుంది. థర్డ్ వచ్చేసరికి మనకి ఈ ఆటో డెబిట్, అంటే ఏదైతే మీరు దీన్ని బట్టి డిసైడ్ అవుతాం కదా, ఇదంతా కూడా బ్యాంక్ నుంచి కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి కానీ ఆటో డెబిట్ అయితే అవుతుందన్నమాట. నా మూవింగ్ ఆన్, ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీరు 18 years నుంచి 40 years మధ్యలో ఉండాలి. ద ఏజ్ లిమిట్ ఈస్ 18 years to 14 years. అండ్ ఇండియన్ సిటిజన్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి. యూ షుడ్ బీ అన్ ఇండియన్ సిటిజన్. సో మెయిన్గా వచ్చేసరికి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తుంటారో వాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వరు. ఎందుకని చెప్పంటే ఈ మెయిన్ ఫోకస్ అంతా కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ మీద పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వరు. సో ఖచ్చితంగా ఎవరైతే ఇది సేవింగ్స్ చేస్తున్నారో వాళ్ళకు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కానీ లేకపోతే ఒక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో 18 to 14 years మధ్యలో ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఆర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ గవర్నమెంట్కి పే చేస్తూ ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదనమాట. నౌ హౌ ఈస్ ద కాంట్రిబ్యూషన్ మెకానిజం? సో మెయిన్గా 60 years వరకు, ఎప్పుడైతే 60 years వరకు వస్తున్నారు కదా అప్పటి వరకు అయితే కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఐదర్ మీరు మంత్లీ పే చేయొచ్చు, లేకపోతే క్వార్టర్లీ పే చేయొచ్చు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి కూడా పే చేయొచ్చు. సో నెలకు ఒకసారైనా, 3 నెలలకు ఒకసారైనా,
సంవత్సరానికి ఒకసారి అయినా దీన్ని పే చేయొచ్చు అనమాట. ఎంత తొందరగా మనం ఎంట్రీ అయిపోతే అంత తక్కువ కాంట్రిబ్యూషన్తో అంత ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ఇది వచ్చేసరికి ఇదంతా ఈ రకంగా స్మాల్ అమౌంట్ అంత అక్యుములేషన్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ అక్యుములేషన్ ఫర్ ద పెన్షన్కి మనము లైక్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అప్పుడు ఆఫ్టర్ ద 60 years అంటే ఒకసారి 60 years తర్వాత సబ్స్క్రైబర్ రిసీవ్స్ గ్యారంటీడ్ పెన్షన్ పర్ లైఫ్. అంటే బతుకున్నంత కాలం ఒక్కసారి 60 years దాటిన తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఫిక్స్డ్ పెన్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వాట్ ఇఫ్ ఆ పర్సన్ చచ్చిపోతే, ఒకవేళ ఆ పర్సన్ కనుక మరణించినట్టు అయితే, చనిపోయి ఉంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉంటారో ఆ వైఫ్కి వచ్చేసరికి ఈ పెన్షన్ వస్తుందన్నమాట. సో ఒక పెన్షన్ కట్టే వాళ్ళు చనిపోయినా పర్లేదు, వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఇది వచ్చేస్తుంది. బట్ వాట్ ఇఫ్ ద సబ్స్క్రైబర్ అండ్ ద స్పౌస్ అంటే లైక్ ఇద్దరు కూడా చనిపోతే ఏంటి అంటే, చనిపోయిన తర్వాత ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి మాత్రం ఈ అక్యుములేషన్ అయిన కార్పస్ అంతా కూడా ఖచ్చితంగా వెంటనే వెళ్ళిపోతుంది. సో ప్రోగ్రెస్ వచ్చేసరికి ఇది మెయిన్గా మనము 2015లో లాంచ్ అయింది. ఇది 9 May 2015లో లాంచ్ అయింది. సో యాజ్ ఆఫ్ 2026 జనవరి 2026 వరకు చూసుకుంటే మనకి మొత్తం 8.66 కోట్ల మంది ఆల్రెడీ కూడా దీంట్లో కడుతూ ఉన్నారు. సో యూ కెన్ సే దాట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పెన్షన్ స్కీమ్ ఫర్ ఇన్ఫార్మల్ వర్కర్స్. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పెన్షన్ స్కీమ్ ఫర్ ఇన్ఫార్మల్ వర్కర్స్. అండ్ మేజర్ ఇంపాక్ట్ వచ్చేసరికి ఎవరైతే లో ఇన్కమ్ వర్కర్స్ ఉంటారో, దాంతోపాటు ఎవరైతే అన్ఆర్గనైజ్ సెక్టర్ ఇన్ఫార్మల్ సెక్టర్లో వర్క్ చేస్తుంటారో వీళ్ళందరికీ మాత్రం ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. వీళ్ళందరికీ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్లీ ఇట్ విల్ స్ట్రెంథెన్ ద సోషల్ సెక్యూరిటీ నెట్. అండ్ రిటైర్మెంట్ తర్వాత చాలామంది రిటైర్మెంట్ ప్రిపేర్డ్గా ఉండకపోవచ్చు. అండ్ వీళ్ళు ఎవరైతే లో ఇన్కమ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ రకంగా నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఆ రకంగా డిసిప్లిన్ అనేది ఉండదు. సో వాళ్ళకి రిటైర్మెంట్ ప్రిపేర్డ్నెస్ అనేది లైక్ ఎన్షూర్ చేసినట్టు అవుతుంది. దాంతోపాటు ఇటు ఎంకరేజ్ ట్రాన్సిషన్ టు ఏ పెన్షన్ సొసైటీ. అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో ఎక్కువ మంది ఏమవుతుందో ఒక ఇన్కమ్ పీపుల్ మీద డిపెండ్ అయినప్పుడు లైక్ అది డిపెండెంట్ అయిపోతారు. బట్ ఒక్కసారి పెన్షన్ అనే కాన్సెప్ట్ అలవాటు చేసుకుంటే ఈవెన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్టర్ 60 దాటిన తర్వాత కూడా లైక్ ఫ్యామిలీ మీద డిపెండెన్సీ లేకుండా వాళ్ళకంటూ ఇండిపెండెంట్గా ఒక పెన్షన్ అనేది ఖచ్చితంగా వస్తే ఈ రకంగా ఒక పెన్షన్ సొసైటీని మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అండ్ మెయిన్లీ ఈ రకంగా చూసుకుంటే వీఆర్ ఇంక్లూడింగ్ ద సొసైటీ. నౌ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏమిటి? అన్ని సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీని ముందుకు తీసుకుని వెళ్ళడం, ఆర్ ద గ్రోత్ బెనిఫిట్స్ గోయింగ్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ. సో ఈ రకంగా ఇది ఇంక్లూజివ్ గ్రోత్ని సపోర్ట్ చేసి అదర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, నేషనల్ పెన్షన్ స్కీమ్ కావచ్చు అండ్ లైక్ PMSYM కావచ్చు, ఈ రకంగా వీటికి కూడా బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో అల్టిమేట్లీ మనం వికసిత్ భారత్ 2047 విజన్ ఏదైతే అనుకుంటున్నామో దానికి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విత్ రెస్పెక్ట్ టు సోషల్ సెక్యూరిటీ ఆర్ విత్ రెస్పెక్ట్ టు పావర్టీని మనము అడ్రస్ చేస్తున్నట్టు. నౌ ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందని చెప్పంటే, అన్ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. మీరు చూసుకుంటే లైక్ చాలా అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ రోడ్ మీద కావచ్చు, డిఫరెంట్ సెక్టర్స్, వేరియస్ స్పియర్స్ ఆఫ్ బిజినెస్లో, లైఫ్లో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆర్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళందరినీ కవర్ చేయడం కోసం మనకి కొంచెం టైం అనేది కావాలి. సో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళతో ఈ పెన్షన్ స్కీమ్కి ఎన్రోల్ చేయించి అండ్ మెయిన్గా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్తో ఇదంతా కూడా తీసుకెళ్ళడానికి కొంచెం టైం అయితే కావాలి. అండ్ మెయిన్గా గవర్నమెంట్ కూడా మనం చూసాము, గవర్నమెంట్ ఫండింగ్. సో ఈ ఫండింగ్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఇవన్నీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేయడానికి వాటన్నిటికి కూడా సపోర్ట్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ ఎక్స్టెన్షన్ వల్ల లెట్స్ హోప్ దట్ చాలామంది వర్కర్స్ ఎవరైతే ఉంటారో దీంట్లోకి వస్తారని చెప్పి. సో ఈ అటల్ పెన్షన్ యోజన ఏదైతే ఉందో ఇది ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్కి ఒక సోషల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఎన్షూర్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని మనం తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో, ఫర్ దెమ్ టు ఎన్షూర్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్ అండ్ ఇండిపెండెంట్ లైఫ్ ఈ పెన్షన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఏదైతే చేసిందో దిస్ ఎక్స్టెన్షన్ సెంటెన్స్ లాంగ్ టర్మ్ పెన్షన్ కవరేజ్. అంటే ఇన్ఫార్మల్ వర్కర్స్కి, మెయిన్గా ఫార్మల్ వర్కర్స్కి అయితే ఈ కవరేజ్ అనేది అంతగా ఫార్మల్ వర్కర్స్కి అయితే నార్మల్గా గవర్నమెంట్ కావచ్చు, వేరే స్కీమ్స్ లాంటివి చాలా ఉంటాయి. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా పెన్షన్ అనేది తెలుస్తుంది. అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఏంటి, వాళ్ళందరికీ అవేర్నెస్ ఉంది కాబట్టి, వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ కాబట్టి దే విల్ ఆల్వేస్ హ్యావ్ సమ్ బ్యాకప్ ప్లాన్. అంటే రిటైర్మెంట్ తర్వాత ఆ ఫినాన్షియల్స్ ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేసుకొని ఉంటారు. బట్ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో విచ్ ఆర్ ఆఫ్ ది హ్యూజ్ సెక్టర్
అండ్ ఆల్సో లైక్ హ్యూజ్ నెంబర్ ఇన్ ద కంట్రీ. ఈ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫార్మల్ పీపుల్, ఇన్ఫార్మల్ ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ అటల్ పెన్షన్ యోజన అనేది ఒక క్రూషియల్ స్టెప్గా అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో. అటల్ పెన్షన్ యోజన గురించి మనం వేరియస్ ఆస్పెక్ట్స్ అనేవి డిస్కస్ చేశాము. విల్ బీ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.